హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రొమో వ్లాగ్స్. ఈ రోజు వీడియోలో మటన్ ప్రియుల కోసం సింపుల్ అండ్ టేస్టీగా మటన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ టైం మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక్కడ నేను 500 గ్రాముల శుభ్రం చేసి పెట్టుకున్న మటన్ ని తీసుకున్నానండి. ముక్కలు ఇలా మీడియం సైజ్ లో తీసుకోండి. మటన్ కర్రీలో బోన్స్ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. మసాలా కోసం మిక్సర్ జార్ తీసుకుని అందులోకి 25 గ్రాముల కొబ్బరి, 2 ఇంచుల అల్లం, 15 వెల్లుల్లి రెవ్వలు, అర టీ స్పూన్ మిరియాలు, హాఫ్ టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకొని వీటిని కోర్స్ గా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. మీకు గ్రైండ్ చేసుకునేటప్పుడు వాటర్ సరిపోకపోతే మధ్యలో వాటర్ యాడ్ చేసుకొని ఇలా ఫైన్ పేస్ట్ గా చేసుకోవాలి. ఇప్పుడు మటన్ కర్రీ కోసం స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అర టీ స్పూన్ షాహీ జీరా, 4 ఇలాచి, 1 ఇంచు చెక్క, 1 బిర్యానీ ఆకు వేసుకొని 30 సెకండ్ల పాటు వేయించుకోవాలి. స్లైస్ గా కట్ చేసి పెట్టుకున్న 4 పచ్చిమిర్చి కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన 3 మీడియం సైజ్ ఉల్లిపాయలను వేసుకుని బాగా కలుపుకోవాలి. 1 నిమిషం పాటు ఇలా కలుపుకున్న తర్వాత 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని కలుపుకొని ఉల్లిపాయలు మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు ఇలా మగ్గాక 1 చిన్న సైజు టమాటా ముక్కలు, గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకొని టమాటా ముక్కలు మగ్గి మసాలా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మీకు మసాలా అడుగు అంటుతుంటే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని వేయించుకోండి. చూడండి, మసాలాలు బాగా వేగి ఆయిల్ సపరేట్ అయింది. ఇప్పుడు ఇందులోకి శుభ్రం చేసి పెట్టుకున్న మటన్ని వేసుకొని బాగా మసాలాలు పట్టేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు, చిటికెడు పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కుక్కర్ కట్టు, విజిల్ లేకుండా కుక్కర్ మూత అయినా పెట్టుకోవచ్చండి, లేదా ఇలా ప్లేట్ అయినా పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూడండి, మటన్లో ఉన్న వాటర్ వచ్చాయి. ఒకసారి ఇలా కలుపుకొని 2 టేబుల్ స్పూన్ల కారం ఎక్కువగానే పడుతుందండి, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, కొద్దిగా పుదీనా, కొత్తిమీర వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుందాం. 5 నిమిషాల తర్వాత మూత తీసి కలుపుకొని మసాలాలు గ్రైండ్ చేసుకున్న జార్లోనే వాటర్ తీసుకొని ముక్కలు మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. మొత్తం కలుపుకొని ఉప్పు కారాలు చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకొని కుక్కర్ మూత పెట్టి 8 విజిల్లు వచ్చేంత వరకు ఉంచాలి. మీరు తీసుకునే మటన్ లేతదైతే 4-5 విజిల్లు సరిపోతుందండి, ముదురుది అయితే 8-9 విజిల్లు వరకు ఉంచాలి. 8 విజిల్లు వచ్చి ప్రెషర్ మొత్తం పోయాక చూద్దాం. చూడండి, బాగా కుక్ అయింది, ముక్క కూడా బాగా ఉడికింది, గ్రేవీ థిక్గా పర్ఫెక్ట్గా ఉందండి. మీకు ఇంకా గ్రేవీ పల్చగా కావాలంటే వాటర్ యాడ్ చేసేటప్పుడే ఎక్స్ట్రా వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ మటన్ కర్రీ రైస్, చపాతీ, పుల్కా, పరాటా, బగారా రైస్లోకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. టేస్ట్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. మీరు కూడా ఇలా థిక్ గ్రేవీతో సింపుల్ అండ్ టేస్టీ మటన్ కర్రీని ట్రై చేయండి. అలాగే ఎలా కుదిరిందో కూడా కామెంట్ చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ప్రొమో వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.